వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. మరొకసారి ప్రేమను గురించి తెలియజేసే ఈ ప్రత్యేకమైన అధ్యాయంలో నుండి ఈ ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు ద్వారా ప్రేమ యొక్క ఇతిహాసాన్ని గురించి ప్రభువే మనకు తెలియజేస్తున్న మాటలు 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్నెస్. ప్రేమ అనేది మృదుత్వాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రేమ దయ చూపించును, ప్రేమ దయగలిగినది అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఉదాహరణకి ఎవరైనా బిడ్డ కింద పడిపోతే సున్నితంగా లేపే తండ్రిని తల్లిని ఇది మనకు చూపిస్తూ ఉంది. ప్రేమ అనేక సందర్భాల్లో అది దయగలిగిన మాటలతో అది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. చాలా మెత్తగా మృదువుగా ప్రేమ దయను చూపించేది. ప్రేమ కూడా దయను చూపించడానికి ఇష్టపడుతుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సెల్ఫిష్నెస్, నిస్వార్థత. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రేమ మత్సరపడదు అని దేవుని వాక్యం రాయబడతా వచ్చింది. చాలా సందర్భాల్లో అది ఎవరిపైన స్వార్థం చూపించేది కాదు. ప్రేమ అందరినీ నిస్వార్థపరులుగా చూస్తుంది. ఉదాహరణకి ఒక రూమ్లో 2 లైట్లు ఉంటే ఒక లైటు మసకబారిగినట్లుగా, ఒక లైటు చాలా బ్రైట్గా ఉన్నట్లుగా ఒకదానితో ఒకటి పోటీ పడవు. 2 వేసినా కూడా 2 ఒకే రకమైన కాంతినివ్వటానికి, ఎక్కువ కాంతినివ్వటానికి ఇష్టపడతాయి. అది బాగా వెలుగుతుంది అని మత్సరపడదు. అలాగే మనం కూడా ఈ లోకంలో నీతి సూర్యుడైన యేసుక్రీస్తుని ప్రతిబింబించే నక్షత్రముల వలె మనము కూడా నిస్వార్థంగా మన ప్రేమను ఇతరులకు చూపించే వారంగా ఉండాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ సైలెన్స్, నిశ్శబ్దత. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రేమ డమ్మము చూపదు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. డమ్మము అనంటే మనల్ని మనం మెచ్చుకునటం లాంటిది. వ్యవహారిక భాషలో చెప్పాలి అనంటే ఎచ్చులు లాంటిది. ఈరోజు ప్రేమ అనేది చాలా సందర్భాల్లో తన విజయాల గురించి, విజయాల పరంపరని బయటికి అరిసి చెప్పనే చెప్పదు. ఉదాహరణకి బాగా వృక్షఫలములో ఉన్న చెట్టు ఎప్పుడు వంగే ఉంటుంది. ఎక్కువ వృక్షఫలాలు ఉన్న ప్రతి చెట్టు, పండ్లు ఎక్కువ ఉన్న చెట్టు అంతా వినయాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంది. తెలుగులో ఒక సామెత ఉంది, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది అన్నట్లుగా. ప్రేమ కూడా ఎప్పుడు గట్టిగా అరవదు, అది డంబంగా ప్రదర్శించదు. ఆ విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఫైనల్లీ సరెండర్డ్, లొంగిపోవుట. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అది ఉప్పొంగదు అన్న మాట దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. అది ఎప్పుడు ఉప్పొంగేదిగా, తన విజయాల గురించి ఎక్కువగా చూపించేదిగా ఉండదు. యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యుల పాదాలను కలిగినప్పుడు రారాజుగా ఉన్న ప్రభు తన శిష్యుల దగ్గర వంగి పనిచేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు సేవలో కానీ, పరిచర్యలో కానీ, కుటుంబంలో కానీ ఇతరులకు స్థానం ఇవ్వటం వలన మనల్ని మనం తగ్గించుకోవటానికి, ఇతరులకు స్థానం ఇవ్వటం వలన వారిని హెచ్చించడానికి అవకాశం ఉంది. ప్రేమ ఎప్పుడు ఉప్పొంగేదిగా కనిపించదు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, నీ ప్రేమ యొక్క తత్వాన్ని మాలోనూ ఉండాలని, మేము కూడా అదే ప్రదర్శించాలని మీరు ఆశించినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. God bless you.